వైసీపీ ఎందుకు ఓడింది? సీట్ల సంఖ్య 151 నుంచి 11కి ఎందుకు పడిపోయింది? తప్పెక్కడ జరిగింది? ఇంత అవమానకరమైన ఓటమి ఎందుకు చూడాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు మాజీ సీఎం జగన్ మెదడులో చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో వైసీపీ నేతలతో అత్యంత కీలకమైన భేటీ నిర్వహించారు. మరి జగన్కు సమాధానాలు దొరికాయా? ఇంతకీ ఆయన నేతలకు ఇచ్చిన సందేశం ఏంటి? ఆయన అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? వైసీపీ నేతలతో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. చాలా హితోపదేశం చేశారు. ధైర్యాన్ని కోల్పోవద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే అంటున్నారు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలంటున్నారు. చంద్రబాబు మళ్లీ ప్రజలను మోసం చేయడం ఖాయమన్నారు. కార్యకర్తలకు అండగా ఉండాలన్నారు. నష్టపోయిన కార్యకర్తలను ఆదుకోవాలన్నారు. జగన్కు వయసు ఉంది, సత్తా ఉంది, సో డోంట్ వర్రీ అంటూ చాలా చెప్పుకొచ్చారు ఆయన. కానీ ఓ మాటను మాత్రం పదే పదే అన్నారు. మనం ఎందుకు ఓడిపోయాం ఇప్పటికీ కూడా అర్థం కావడం లేదని. ఈ ప్రశ్నకు మాత్రం జగన్కి ఇంకా సమాధానం దొరకడం లేదని ఆ ప్రశ్న ద్వారా అర్థమవుతుంది. ఇప్పటికీ కూడా జగన్ ఏం చెప్తున్నారు? తాను సంక్షేమ పథకాలను పగడ్బందీగా అమలు చేశాను, నేరుగా వారి ఖాతాల్లోకి 100 కోట్ల డబ్బును క్రెడిట్ చేశాను బటన్ నొక్కి, మొత్తం 2.7 లక్షల కోట్ల డబ్బును ప్రజలకు డీబీటీ ద్వారా ఇచ్చాము, ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేశాను, విద్య వైద్యానికి ప్రియారిటీ ఇచ్చాను, ఇంకేం చేయాలి నేను అంటున్నారు ఆయన. అంటే తాను చేసింది చెప్తున్నారు కానీ ఏం చేయలేకపోయారు, గుర్తించలేకపోతున్నారు జగన్. రాజకీయాల్లో వైరం ఓకే కానీ ద్వేషం మాత్రం పనికిరాదు. కానీ దురదృష్టవశాత్తు ఏపీ పాలిటిక్స్లో ఇదే ఎక్కువ కనపడుతోంది. ఫలితాలు వెలువడి 4 రోజులు కూడా కాలేదు. ఓటమికి గల కారణాలను పూర్తిగా ఇంకా విశ్లేషించుకోలేదు వాళ్ళు. కానీ చంద్రబాబును మాత్రం అప్పుడే విలన్గా ప్రొజెక్ట్ చేసేశారు జగన్. ఆయన ఒక శిశుపాలుడితో పోలుస్తున్నారు. కృష్ణుడి అండ ఉన్నా పాండవులకు కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తప్పలేదంటున్నారు. అందరూ అర్జునుడిలా పోరాడాలన్నారు. అదేంటి? అప్పుడే మీరు ఎలా డిసైడ్ చేస్తారు? కాస్త సమయం ఇవ్వాలి కదా. అప్పటికి కూడా చంద్రబాబు చెప్పింది చేయకపోతే ప్రజల తరఫున పోరాడాల్సింది మీరే కదా ప్రతిపక్షంగా. చంద్రబాబు చేయరని అప్పుడే జోస్యం ఎలా చెబుతారు? అసలే మీకు జోస్యం వచ్చి రాలేదు. ఇప్పటికి కూడా ఆ విషయాన్ని మీరు ఇంకా గుర్తించలేకపోతున్నారు. జగన్ మాత్రం ఆ విషయాన్ని ఎలాంటి భేషజాలు లేకుండా ఒప్పుకున్నారు. అదేంటంటే అసెంబ్లీలో మన సంఖ్యాబలం తక్కువ కాబట్టి అక్కడ చేసేది ఏమీ లేదన్నారు. అంటే జగన్ ఈ 5 ఏళ్ల పాటు అసెంబ్లీకి వస్తారా రాదా? ఇదే ఇంట్రెస్టింగ్గా మారింది. నిజానికి ఈ చర్చ మొదటి నుంచే జరుగుతోంది. జగన్కు అసెంబ్లీ మొదటి రోజే అవమానం తప్పేలా లేదని చెప్పాలి. ఎందుకంటే జగన్ ఓ సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాల్సి రావడం, ఎందుకంటే కేవలం 11 సీట్లు మాత్రమే రావడంతో ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కలేదు. దీంతో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తన వంతు వచ్చే వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి. మొన్నటి వరకు సీఎంగా ఉన్న వ్యక్తికి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. లీడర్ ఆఫ్ ది హౌస్. అందుకే ఆయన అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనేది చూడాల్సి ఉంది. ప్రజలకు మళ్ళీ దగ్గరయ్యే కార్యక్రమాలు, ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు, ప్రజల తరపున పోరాటం చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే. పైగా కౌరవ సామ్రాజ్యం లేకపోతా ఉన్నాం. ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. వాళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు. ఒకడంటాడు జగన్ ఓడిపోయాడు, ఇంకా చనిపోలేదు అని ఒకడు అంటాడు, ఇంకా చావలేదు అని ఒకడు అంటాడు, ఇంకొకడు అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకడు అంటాడు. నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యంలోకి మనం పోతా ఉన్నాం. ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జగన్ త్వరలోనే మళ్లీ జనం బాట పట్టే అవకాశం కనిపిస్తుంది. గతంలో ఓదార్పు యాత్ర చేసినట్టుగానే ఇప్పుడు కూడా ఎన్నికల సమయంలో జరిగిన దాడుల్లో గాయపడ్డ కార్యకర్తల కుటుంబాలను, ఇబ్బందులు పడ్డ కార్యకర్తలను పరామర్శించే అవకాశం కనిపిస్తోంది. అంటే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత జనం మధ్యలోకి జగన్ రానున్నారు. నిజంగా మంచిదే. కానీ అధికారంలో ఉన్న సమయంలో కూడా జగన్ ఇలానే చేసి ఉన్నా, ఇలానే పార్టీ నేతలతో తరచుగా సమావేశమై ఉన్నా, ఎప్పటికప్పుడు పాలనా విధానంపై రివ్యూ చేసుకుంటూ ఉన్నా, అయితే అధికారంలో అయినా ఉండేవారు, లేదంటే కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కించుకునేవారు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.